చేపలు పడతలేదు ఎట్లా అదే బతుకు ఇట్లా ఇట్లా చేపలు పడతలేదు. ఇప్పటికి వారం అవుతుంది. ఏమో ఇప్పుడు ఈ టైం ఎండ టైం ఇట్లనే ఈ చేపలు పడాయి. ఇప్పుడు మన పడాయి చిక్కులు ఎట్లా వెళ్ళాలి. మొన్న పడ్డది బొచ్చు పడ్డది కానీ అది ఏదో తప్పిస్తుంది. ఆడు మళ్ళీ ఆడు చూసిండే ఆ రోజు పడ్డప్పుడు వాడు వాడు మల్లిగాడు చూస్తే కళాశ సత్యనారాయణ మల్లిగాడు చూస్తే ఇప్పుడు కళ్ళు రావడానికి పడుతుంది ప్రయోజనం ఇవే మన షాపులో మన రేపు 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 చూద్దాం. ఇప్పుడు ఇవాళ వాళ్ళు కొత్త వాళ్ళు వేసిన కట్టు అలా వేసిన రేపు చూద్దాం. రేపు పడితే చేపలు అని గుంజుతుంది. ఏం చేద్దాం? ఈ ఎండాకాలం తింటే ఎండాకాలం చేపలు పడాయి మన బొమ్మలు పెడతారా బొమ్మలు ఇప్పుడు పడాయి బొమ్మలు అంతేనా? బొమ్మలకు వేరే గాలాలు పెట్టాలి. ఎన్ని రోజులే కొత్త లగ్గం చేసుకున్నావు గత సారికైనా గిట్ల ఉంటా మండలకు వచ్చినావు కళ్ళనే ఎన్ని బాధలు ఉంటాయి. కొత్త పెళ్లి చేసుకుని తాగిపిస్తా పారా తాగుతావు పోయాలి. ఇలా నీదే మొత్తం నీదే ఖర్చు ఇవ్వాలి. ఎల్లంగాడు ఉన్నట్టు ఉన్నాడు. ఎల్లంగాడు నమస్తే. సురేంద్రని ఫోన్ చేసి వస్తున్నాడు. ఫోన్ చేసినావా? చేసిన సరిపోతుంది. ఏమన్నా ఒకటి మళ్ళీ తెప్పిద్దామా మనం ఒక దమ్మ పట్టారు కాడ వస్తుంది. కాదు సురేందర్ ఎత్తాం మనం కూడా వస్తుంది. ఆకులు తెచ్చినా చేను కింద చేను గట్టి పక్కన గచ్చు ఎట్టినా గట్టాలే కాదు కానీ లేవు. ఇప్పుడు కరువు అయినా అవి ఇవి అని పైసలు కొట్టు. కొడతాడు పైసలు ఎటు పోతే ఏమన్నా దూరపోదామా నీకు చెప్పు. దూరపోదామా? పైసలు నేను ఇస్తుంది మా మామయ్య కూడా నేను ఇస్తుంది. తాడు మన చేను మీద తాడుదా ఇది. అదే అదే దాని కళ్ళు అదే ఏర్పడ్డది. కళ్ళు గట్టి ఉంది. అరే మామా వచ్చింది రాము నీవు వస్తాడు 500 కలిపి అని 500 ఏం సరిపోతుంది. 1000 రూపాయలు చెప్పు. ఎల్లైనా కావాలంటే ఫేమస్ ఉంటది. ఎదురు అవుతావు తాగి వండాలి నువ్వు సరిపోతుందా మనకి ఎలా? అరే మామ మన అహ్మద్ గారు వచ్చినట ఈయన ఉన్నాడట. ఎవడా థమ్స్అప్ గాడా? థమ్స్అప్ గారు ఆడొచ్చి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఆడ వచ్చుడే ఎక్కువ ఇక్కడికి మన గురించి. వాడు వచ్చిండా? వచ్చిండే మాటలే మీరే ఇప్పుడు వేసుకుంటావు. ఫోన్ చేయాలి కదా కనీసం వస్తున్నట్టు. మరి నువ్వు థమ్స్అప్ కానీ అయితే చేసిన ఫ్రెండ్షిప్ ఉండాలిరా. నువ్వు తాగపో కనీసం ఎక్కడిదిరా చెప్పాలి. ఇంకా అవురా ఫోన్ స్టప్ అయితే మొక్కును ఈ టైంలో బాగానే పెట్టినావుగా. చాలా అది మాకు ఇప్పుడు ఇంకా కళ్ళు ఉన్నది. ఎంత చెప్పిరావు మామ? దీనిలో స్టప్ తినొచ్చా? ఎంత చెప్పిరావు? కొట్టు మా మర్యాద గురించి మీ అన్న మీద చాయ్ తాగుతున్నాడు. సురేంద్ర మీద కొట్టు. ఏమైంది స్టాక్ తీసుకో. ఏమైంది మామ? ఏమైంది మామ? మన చాయ్ తాగుతారా? చాయ్ తాగుతున్నావు మామ. ఏమైంది? ఎందుకు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు మామ? ఏమైంది మామ? భయం కాదు. చాయ్ తాగుతున్నట్టు చాయ్ తాగుతున్నా చూడే నమ్మే ఎవరైనా ఇజ్జత్ చేయగల చిల్లగా మాట్లాడితే మామని ఎట్లా 2 నెలలు అవుతుంది పెళ్లి అర్థమై. ఏమైంది చాయ్ తాగుతున్నా అని చెప్పి మరి దీని మంది తాగుతున్నాం. ఇంటికి వస్తే నువ్వు తెలుసా ఎట్లుంటా మనం పులి బిడ్డ అరే ఎటు పోతావు మా కూర్చో మామ? కడుపు మేము అచ్చుడు కన్నా నువ్వు నారా రాదారా వచ్చినప్పుడు జర దగ్గర దూరం పోతే మన లేట్ అవుతుంది. మామ మనోడు మనము కట్టిన పులి 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 అంటే కానీ మామ ఇంటికాడ నడవాలి ఇప్పుడు అక్కడ ఎప్పుడు వచ్చినాక పోదాం ఇంటికి పోదాం. ఇంటికి సరే కళ్ళు మై మాది ఎక్కిందారా మినిమం ఉంటుందిరా. ఎట్లా రావు? ఏమైందా మా బాగా ఎత్తివి ఆడ కడుపు గంతే మామ గంతే. పోదామా ఇంకేం ఇంట్లో ఆడుకుంటుందా? చెప్పు వేసుకొని
నాకు ఫోన్ చేస్తావా నా సూపర్ ముందు ఇజ్జత్ అయ్యాలి చెప్తి ఇచ్చా మొత్తం చేసిన కళ్యాణి కళ్యాణి ఎటువంటి సెవ్వులు ఏమవుతుంది ఇంకా ఎటునే వీకింది కళ్యాణి అన్నమయ్య కళ్యాణి కళ్యాణి అన్నమే ఆకలేదు కళ్యాణి ఏంది సరిపోలేదు ఇంకా తిరుగుడు ఇంకొంచెం తాగి రాకపోయాను సోపదే కొత్త పెళ్ళి అయిందని చెప్తే దావతి మంది ఇచ్చిండి కళ్ళే కదా తాగేది మంది కాదు కదా తాగేది ఎప్పుడో ఒకసారి ఇస్తే ఏం కాదు రోజుకి రోజు తాగితే గిట్లనే ఉంటది మీరు ఏ పద్ధతి అన్నమే ఆకలేదు నేను అయ్యప్పో అబ్బా ప్లీజ్ ఎందుకే గిట్ల చేస్తావు రోజు వెళ్ళి ఆకలిస్తుంది ఆగు ఏం కరండి కనబడతాడు చేపల నువ్వు కోపడకి తిన్నావు తిన్నా రొయ్యలా గంతగానం తాగిన కళ్ళు కనబడుతుంది అదేం కూర అనేది ఏ వాడు ఇబ్బంది పెట్టి నేను వద్దు వద్దు అని చెప్పినారు మీ సెల్ల తింటుంది రా వద్దురా అంటే వాడే కొత్త పెళ్ళి అయింది రా తాకి 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 నా తప్పు కాదు తెలుసా కాదు అస్సలు కనబడతానే ఉన్నాడు నీకు తెలియదు నేను రోజు తాగుతున్నా ఛీ, చెప్పు ఎప్పుడు కాదు ఇక నువ్వు పన్ని పాట ఏం లేదా పైసలు వద్దా మనకి చిన్న చేపలకైనా పళ్ళు నేను ఏం చేయాలి చెప్పు ఏంది పోయినా పనికైనా ఇస్తాను కానీ పళ్ళు నేను ఏం చేయాలి చెప్పు పని చేస్తా అరే ఈ ఒక్కరు అయినంత మాత్రం ఇక లాగానే అవుతున్నా ఒక్క రోజు తాగినావా నువ్వు మరి నిన్న తాగినా మొన్న తాగినా తాగలే ఇట్లా నా ఇట్లా చేయగలను ముందే చెప్తున్నా నువ్వు అర్థం చేసుకోవాలన్నా నువ్వు ఇట్లా చెప్తే ఎట్లా చెప్పు అర్థం చేసుకుంటారు ఎప్పుడో ఒకసారి అయితే అర్థం చేసుకుంటారు రోజుకి రోజు అయితే తంటారు అయినా నేనేం చెప్తుంది నా రాత అట్లున్నది ఇలాంటి దిక్కుమాలోడు వచ్చిండు నాకు మా వాళ్ళకి అప్పటికి చెప్పిన అద్దే అద్దే అని విన్నరా ఇప్పుడు ఏమైంది ఇంకేం కావాలి ఏం మంచిగా ఉన్నాం మనం మా అక్కోళ్ళ భర్త చూసినావు మా బావ పొద్దున ఎప్పుడో పోతాండు సాయంత్రం ఎప్పుడో వస్తాండు గాలివాడు మా అక్కోళ్ళ భర్త తెలియదా నీకు గాలి నాకేం తిద్దాం ఆయన ఎట్లా మంచిగా జాబ్ చేసుకుని ఎంత మంచిగా పైసలు తెచ్చి ఇంట్లో ఫ్యామిలీని ఎంత మంచిగా చూసుకుంటాడు గాలి చదవగలుగుతావా నువ్వేం చేస్తాను మరి ఏమంటావు నాకు ఇంకో మినిట్ ఏం తెలుసు నీకు నీకు తిండదు కదా పో తినకు ఎవరు తినమంటాడు మా వాళ్ళకి అప్పటికి చెప్పిన వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి అబ్బు ఉన్నాయి ఇబ్బు ఉన్నాయి అనుకుంటే అంటగట్టిరు ఛీ ఒక పూట అన్నం తింటే ఒక పూట నిద్ర ఉండలేదు మంచిగా మా ఇంట్లో మహారాజు లెక్క చూసుకున్నారు నన్ను నేను కూడా ఏం తింటలేను రోజు నేను కూడా కదే పస్తులు ఉంటాను ఇది తిండి తిన్నా ఒకటే తినకున్నా ఒకటే ఛీ ఏమైందిరా ఏం లేదే ఏం లేదంటారు ఏం చెప్పారు ఏ ఊకే అడ్వాన్స్ దాన్ని ఇచ్చి చేసామని మళ్ళీ వడుతుంటే నేనే వ్యక్తిని ఇట్లోకి వెళ్ళి ఏమైందే కళ్యాణి ఏం లేదు ఆడు చెప్పాడు నువ్వు చెప్పావు ఏంటన్నట్టు ఇంకేం కావాలి రోజు పక్కకే ఉంటాను కదా వినబడతలేదా పక్కకుంటే నేను అన్ని నవ్వుతానునా అయినా నువ్వు చెప్తే కదా మాట్లాడితే కదా ఆయనకు బుద్ధి వచ్చేది నువ్వనే దాని మంచిగా ఉంటే ఇవన్నీ ఎందుకుంటాయి అంటే మంచిది కాక ఏం చేసిన నేను ఏం చేయందుకు అట్లా తయారైందా ఏం తయారైండు ఏం చేసాడు ఆ తాగుడైందా తిరుగుడైంది ఇక పనద్దు పైసలు వద్దా మనకి ఇట్లా తక్కుదా రోజు ఈ రోజుల్లో తాగడం ఎవరు అందరు తాగుతాను లోకంలో అందరు తాగుతారు పని చేసుకుంటా ఎప్పుడు తాగునో అప్పుడు తాగుతారు రోజు రోజు తాగుడు మీదే ఉంటలేరు అంటే పని చేస్తలేడా నువ్వే చేస్తాను బాగా ఏం చెప్తాడు పని ఏం చెప్తాడు నువ్వేం చేస్తాను పని ఏం చెప్తాడు ఆయన నువ్వేం చేస్తాను ఏను మాట్లాడగత్తమ్మా మాట్లాడతావు
ఏమైనా పని పోతాడా అట్లనే ఉంటాడా? ఎవడయ్యాలా? మనిషికి ఏమైంది అలా అసలు ఎత్తలేడు. తోటలంతా పనికి పోతారు, ఈయన ఇంకా లేచే టైం రాదు. మనిషికి ఇంకా లేచే టైం ఎత్తలేదా? ఏయ్ మనిషివి కాదా? ఇంకా తెల్లారులే అనుకుంటానువా? తోటలు అందరు చూడు ఎట్లా పనికి పోతారు. టైం చూసినావా ఎంత అయిందో? 12 వెళ్తుందా టైం? చిన్న పోరేను అనుకుంటానువా? ఇంకా ఏంది నీళ్ళు? నేను ఫస్ట్ ఇవాళ కూడా గట్లనే ఇంట్లోనే ఉంటావా? పో, మళ్ళీ మీ దోస్తులు వెళ్తారు, తాగి రాపోయి. ఇంట్లో ఒక కూరగాయలు లేవు, సామాన్లు లేవు, ఏం లేవు. ఏం తింటా అనుకుంటాను రోజు నువ్వు అసలు? తీసుకొస్తుంది ఎందుకు ఇంకెప్పుడు సాయంత్రం నువ్వు లే ఫస్ట్ ఇక్కడ నుంచి. నువ్వు లే ఫస్ట్ లేను. పొద్దులు ఏంది నాకు ఇల్లు ఇంకా పొద్దుగానేనా నీకు? నీ పని నువ్వు చేసుకో. నువ్వు నా పని అంతా అయిపోయింది. నువ్వు రోడ్డు పోయి కూరగాయలు తెస్తే వంట చేస్తా. తీసుకొస్తా నీ పని చేసుకోకపోతే నడు. పొద్దు నువ్వు ఇప్పుడు పోతావా? పోవా? పోతా అని చెప్పిన. లే మరి మంచంలోకి వెళ్ళి. నువ్వు పోయే ఇంకా నేను పోను. నువ్వు పోయేదాకా నేను పోను. ఒరే పిస పిస పొద్దుల ఉత్తా ఒరే దెబ్బలు తినక ఫస్ట్. ఏంది పొద్దుల ఏం కాదు. ఏంది పొద్దులు మీతో నిదేలో ఫోన్ వస్తున్నట్టు. హలో 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 చెప్పమ్మా. మంచిగా ఉన్నారా? ఉన్నాంలే. చెప్పు. మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నామే. చెప్పు. ఏం పని చేస్తారు? ఏం పని ఉన్నా చేసేది? వ్యవసాయం ఉండేదా? వ్యవసాయమా? మాకే గంత పని ఉంటే మంచిగానే ఉండేది. మీ అత్త ఇయ్యలేదా మీకు? ఇచ్చింది పెద్ద బంగ్లా, మంచిగా బతుకుతాను. మీరు కట్టం చేయాలి. ఇద్దరు ఆయన కట్టం చేస్తే నడుస్తుంది. ఆయన చక్కగా ఉంటే మంచిగా చేసుకొని బతికేటోళ్ళం, కానీ ఆయననే మంచిగా లేడు. ఇంకేం చేస్తాం? చెప్పాలి. ఎవరితో అనిపించాలి. ఎవరితో అనిపించాలి? ఎవరు లేరా? ఆడకట్టుకు మందే లేరా? మంది ఉంటే మంది ఏం చేస్తారు? ఎన్ని రోజులకు అని చెప్తారు. ఊకే అనుకుంటే ఇంట్లో అనుకుంటే నడుతుందా? మీ అక్క లేదా? చెప్తలేదా? వాళ్ళందరూ ఒకటే అమ్మా. సరే మరి ఉంటా. మీ అత్తకి ఫోన్ మాట్లాడతా. మా అత్తగా లైన్లో ఉండు. ఇగో ఇవ్వలే మా అమ్మ. ఏం మాట్లాడు. హలో హలో మంచుకున్నారా? మంచిగానే ఉన్నాం. మీరు మంచుకున్నారా? మంచిగానే ఉన్నాం. ఏం చేస్తారు? ఏం చేస్తాను? ఏం పని ఉంది? ఇప్పుడు ఎంతకాలమైనా అన్నకి ఇట్లా మంచుకున్నాడా? మంచిగానే ఉన్నాడు. మీరు అందరు మంచుకున్నారా? మంచిగానే ఉన్నాము. ఇట్లా ఏం పని చేస్తున్నారు? ఏం పని ఎప్పుడన్నా శాతం అయితే ఇంత బీడీలు చేసుడు లేకుండా లేదు. అంటే మంచాలు కాకపోతే ఏమైంది? ఎవరు ఏమన్నారు? నా కొడుకు ఏం ఉప్పెన పెట్టిండు? నీ బిడ్డ బాగానే చేసిపోతుంది, కానీ నా పోరడే తాగబోతాయిండా? ఎప్పుడు చేసామో నీ బిడ్డ ఇదే బాగాలేనేమో. మరి ఎందుకు ఇట్లా నువ్వు ఏమో సీరియస్ కథ అన్నావు? ఇల్లు అన్న కాడ రాదా? సంవత్సరం అన్న కాడ గాయత అనుకోరా? గట్లగా బిడ్డ ఏం బాధ పెడతాడు? నేను చేసేది నేను చెప్తాను, చెప్పతిగా చెప్తాను. ఏం వరుడు? అయ్యో అత్తిరాని వరుడు కానీ ఏం సింగారం ఈ బిడ్డది. నా కొడుకు చక్కగానే ఉన్నాడు. నా ఈ బిడ్డ బాగా అవుతుంది. అయ్యో ఎట్లనో ఇలా తీసుకోవాలి. సరే ఉండు. ఇగో
అమ్మా ఏం చెప్తున్నావు? కళ్యాణి కళ్యాణి అమ్మా కళ్యాణి ఎటు ఉంది? ఏమో ఎటు పోయినా నాకేమెరక అంటే నువ్వు ఇంటికి బాయ్ ఇంటికన్నా ఉన్నా. నువ్వు ఎటు పోయినావు? ఏదైనా పని చూసుకొని బతుకు. నేను ఎటు పోతున్నాను చేయలేకు అటు ఇటు ఎవరు నేను ఎటు పోతున్నా? ఏం చేనులకు పోయినా కానీ ఏదైనా పని మీద అది లోకం ఏమంటారు? ఎవరు అన్నోళ్ళు ఎవరు? లోకం అంటారు. నన్ను చేయలేకు అటు ఇటు ఎవరు నన్ను అంటారు ఎవరు? ఏదైనా చూసుకొని ఆ కళ్ళు బంద్ చేయి, సోపతి కానీ బంద్ చేయి. అరే కళ్ళు మంచిగా అందరు రావుతున్నారు, నేను ఒక్కడే తాగుతున్నా భూమి మీద. నీ తాగుడు ఏందో నీ తిరుగుడు ఏందో తాగుతలేదు, నేను ఒక్కడే తాగుతున్నా ఇంటికి స్పెషల్గా. నలుగురు మాటలు మాట్లాడతారు బిడ్డ. అసలు ఇదే నేను కళ్యాణి అయిపోయింది. ఏమో ఎటు పోయిందో నాకు తెలియదు. నీకు చెప్పకుండా లేదా? నాకు చెప్పకనే పోయింది ఎటు పోయిందో, ఎట్లా ఎవరింటికి పోయిందో. సరే అదే తర్వాత సంగతి చెప్తాను. అది బాగా అవుతుంది అది. ఎటువంటి ఎవరు రాక ఎంతసేపు అయితే ఇంటికి వచ్చి అన్న కనబడతలేవా? బీడీలు చేసుకుని రావడానికి పోయినా. అదే నీ ఇంటికి వచ్చి మరి ఇంటికి వస్తాడు మొగడంటాడు, ఇంటికి వస్తాడు జల్దీ రావడం తెలియదా నీకు? ఏం చేసి వస్తాను అని నీకోసం చూడడానికి. అంటే ఏమన్నా చేస్తారే వస్తారని లేకుండా మొగడు కాదా? ఎట్లాగో వస్తావు గదే లొల్లి మళ్ళా ఎందుకు? ఏదో నేను చూసుకోవాలి కదా. అమ్మ ఎటువైంది? ఇంట్లోనే ఉండేగా. లేదు కదా అప్పుడు వచ్చినాక నువ్వు ఎటువైనా తెలియని చెప్పింది కదా, తెలియకుండా ఎందుకు చెప్తావు? చెప్పకుండా ఎందుకు వస్తున్నావు? బీడీలు చేసుకొద్దామని పోయినా, నేనేం తిరగడానికి పోలేదు, ఏడికి పోలేదు. కాదు నీ ఎంతసేపు అవుతుంది ఇంటికి వచ్చి? గంట అవుతుంది ఇంటికి వచ్చి. మరి తిన్నడో లేదా ఉందా? కనీసకైనా ఉందా నీకు? అందుకే కదా వచ్చిన టైంకి. ఇప్పుడు ఇవన్నీ కానీ అయితే రాలేను కదా నేను. ఇంట్లో నీ సంగతి చెప్తాను ఇంట్లో నడు. ఇది ఏడు ఉంది కళ్యాణి. మళ్ళీ రావచ్చినావా? రోజు ఇదే పని ఇదిగా. ఫ్రెండ్స్ కలిసి కొంచెం ఏంటి ఫ్రెండ్స్ అసలు? రోజు వాళ్ళు ఎప్పుడు నీ ఎంబడి పడుకుంటూనే ఉంటారా? అది కాదే అర్థం బుద్ధి అనిపించలేదా నీకు అసలు? చెప్పాక ఆలోచన ఉన్నదా? చెప్పాక ఇంటో అయినావా? అసలు నేను ఇంట్లోనే ఉండాగు. ఇప్పుడు ఫోన్ అయింది మీ వాళ్ళకు. అరే హలో అమ్మ, నేను నీకు ఎప్పటి నుంచో చెప్తానా, నేను ఇంట్లో ఉండి నాతో అయితే కొడతాను, చచ్చిపోయేది. సంగతి చెప్తా, ఆమె సంగతి చెప్తా, ఆటలు చెప్తా. ఎందుకు పట్టినవయ్యా? నీకు తాగింది అరగలేదా? మనసులో పడతలేదా? ఎందుకు తాగుతున్నావు ఈ కావనా? చేసిందా? బుద్ధి లేదా? తల్లి పిల్లలు అంతా మంచిగానే కానీ అబ్బాయి తాగమని నేర్పిందా? ఏం మాట్లాడుతున్నావు? ఎలా నేర్చుకున్నావు? ఉంచుకోవాలి. నీ పిల్లలు బాగా పిల్ల దొరుకుతుందా? దుంకుతుందా? నా కొడుకు ఊకేనా? నువ్వు ఏం మాట్లాడకు, పొట్టు చేసిపోతాం. ఏంటిది? ఇగో ఉండుర్రి, అవ్వ కొడుకులు ఉండుర్రి, ఇంకో దాన్ని చేయని తీసుకొని పోతున్నా మంచిగా బతుకుర్రి. మిమ్మల్ని ఇట్లా పోలీస్ టౌన్ లో పెట్టపోతాడు. మంచిగానే పెడతారు పో తల్లి పిల్లలు. ఏం మాట్లాడవు? వాళ్ళు గన్ని మాట్లాడిపోతాయా? ఏం మాట్లాడు? ఎవరిని చక్క ఉందని మాట్లాడు. నీ చక్క ఉందా వాళ్ళ చక్క ఉందా? కాలక్కడ ఎవరికి లేదు మధ్య నేను అంటున్నా, నేను వస్తున్నా. నీ గంగల ఊరి గోదరి ఏమైనా వేసుకోవాలి నీ వ్యక్తి అట్లా ఏమేం చేసిందో నన్నంటున్నావు. వాళ్ళు నన్నాడు, నువ్వు నన్నాడు. ఏం పాపంలో ఏమో అడవికి వచ్చిందో. ప్రశాంత్ నమస్తే. నమస్తే. ఓకే వచ్చిర్రా? సరే రండి, మీరు రండి. ఓకే సంతు ఏం లేదు, ఫోన్ మాట్లాడుతున్నా. మంచిదేనా?
అంతా బాయ్. ఏందంతా నారాజును ఏమై చిన్న నిన్న గొడవ అయింది ఇంట్లో. ఎవరికి? మీ బిడ్డకి ఇట్లా వాళ్ళ అవ్వగారు వచ్చి రాంత మీ బిడ్డ పట్టుకోలేదు. అరే ఎందుకయ్యా తాప గొడవ పడతావు? ఎన్నని చెప్పాను, ఒకటని చెప్పాను, రెండని చెప్పు. ఒర్రు పోతుంది, గయ్యాలిది, కంప, మోరుదోపు, అది అన్నది ఆగాలి, మొత్తం రోత వచ్చింది. బతికి వేస్ట్ అవుతుంది, చచ్చిపోతున్నంత కోపం వస్తుంది. కట్టనైతేయా సంతో తెలియదు మావా దాని గురించి, నీకు ఇంకా నీకు తెలియదు. ఇప్పుడు బతకాలని అంటే చచ్చిపోవాలనిపిస్తుంది అంటే ఒకసారి శ్మశానం దిక్కు చూడు, ఎంతమంది పోయినరు, ఎంత వీరులు వేయను, డబ్బున్నోళ్ళు వేయను, గరీబులు వేయను, అందరు వేయను. మన తాత ముత్తాతలు వేయను, వాళ్ళు మనకు కనబడతారావా? ఉండి సాధించాలి. ఏం కాదు సంతో, ఉండాలే, సాధించాలి. చచ్చిపోవడం అనేది తప్పు, భరించాలి, వస్తాయి. సరేనా? నాకు ఏదేమన్నా కానీ నువ్వు చచ్చిపోవడం అనే నిర్ణయం తప్పు. నేను మాట్లాడతా, ఓకేనా? నేను మాట్లాడతా, నువ్వు టెన్షన్ పెట్టుకోకు, నేను మాట్లాడను. పోదాం సంతు, పోదు కానీ. సంతు, నా భార్య ఎప్పుడు గయ్యాలి అంటున్నావు. ఇప్పుడు లగ్గమైన నుంచి ఒక్కరోజు కూడా నీకు మంచిగా లేదా? మరి ఉన్నప్పుడు ఇంకా మంచి రోజుల్ని యాద్ చేసుకోవాయా, చెడు రోజులని మర్చిపోతావు. నచ్చిందా? నువ్వు దాని గురించి విడిచిపెట్టు, మాట్లాడదాం, నేను మాట్లాడతా, ఓకేనా? నువ్వు దాని గురించి టెన్షన్ పెట్టుకోకు, నేను మనం మాట్లాడతాం. కానీ నువ్వు మంచిగా ఉండు, ఇప్పటి నుంచి మంచిగా ఉండు. రేపు మాట్లాడుకోమా? సరే, రేపు పోదాం. సరే, మంచిది, ఓకే. ఏం పొలగాండ్రు ఏమో, 25 సంవత్సరాల పిల్లగాండ్లు తాగుడు బానిసై పొలగానని కొట్టుడు, పెళ్ళాలని కొట్టుడు, ఎల్లగొట్టుడు. ఏంది నిజంగా అసలు అది నన్ను మంచిగా చూసుకుంది, కానీ నేనే తాగొచ్చి అంత అంగడంగా వేసిన. అసలు ఇట్లా ఎంత మంచి నూటోళ్ళు గిట్ ఎట్లా అయిపోయాయి. రేపు పోతా, నేను రేపు దీన్ని బతిలాడి చేసుకున్నా.